జీవన విపంచి కె తాయారమ్మ గారి డైలీ సీరియల్ 13వ భాగం. ఈ మాటలు ఎంత వద్దనుకున్నా కృష్ణశాస్త్రి చెవులను సోకాయి. అతని ముఖమండలంలో నీలినీడలు కదలాడాయి. చెంగున లోపలికి వస్తున్న మేనమరదల సుభద్రను చూస్తూనే పేపర్లో ముఖం దాచేసుకున్నాడు కృష్ణశాస్త్రి. ఎడ్లబండి వెళ్ళిపోతున్న శబ్దం కొంతసేపు వినిపిస్తూనే ఉంది. 4 రోజులై శివశంకర శాస్త్రి గారి ఉపన్యాసాలు ఏకధాటిగా సాగిపోతున్నాయి. ఆయన ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సంస్కృత భాషల్లో అనర్గళంగా ఉపన్యసిస్తున్నారు. వేదాలు, వాటి అర్థాలు మనోజ్ఞంగా బోధిస్తున్నారు. సాయంత్రం 4 గంటలు అయ్యేసరికి ఊళ్ళోని ఆబాలగోపాలం నీలకంఠేశ్వర స్వామివారి ఆలయానికి వెళుతున్నారు. ఉపన్యాసం ముగిసేసరికి రాత్రి 8 గంటలో 9 గంటలో కావస్తోంది. అత్తగారు వెళ్ళిన తర్వాత ఇంటి పనులన్నీ ముగించుకుని దుర్గ కూడా వెళ్తోంది ఉపన్యాసం వినడానికి. సుభద్ర, కృష్ణశాస్త్రి మాత్రం మిగిలిపోయేవారు ఇంట్లో. 1-2 రోజులు కృష్ణశాస్త్రి కూడా వెళ్ళేవాడు శివశంకర శాస్త్రి గారు ఆంగ్లోపన్యాసం వినడానికి. అది విన్న కృష్ణశాస్త్రి ఆయన భాషా జ్ఞానాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. సుభద్ర కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరుగుతోంది. ఆమె ఆలోచనలన్నీ గోపి చుట్టూ తిరుగుతున్నాయి. గోపి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తాన్నాడు, కానీ ఎందుచేతో రాయలేదు. కృష్ణశాస్త్రి ఇంట్లో ఉంటున్నా ఇదివరకట్లా అతనితో చనువుగా ఉండలేకపోతోంది సుభద్ర. కృష్ణశాస్త్రి కూడా 1-2 సార్లు సుభద్రతో మాట్లాడాలని ప్రయత్నించి విఫలీకృతుడయ్యాడు. ఇదివరకు అనుక్షణం బావా అంటూ తన వెంట తిరిగే సుబ్బు ఇప్పుడెంత మారిపోయింది. నిజం ఆలోచిస్తే చిన్నప్పటి ప్రేమలు కావేమో. వయస్సు వచ్చి యువతీ యువకుల పరస్పర ఆకర్షణలో పడి కొట్టుకుపోయే అదే ప్రేమ అనుకుంటారు. అదే సుబ్బు విషయంలో జరిగింది. చిన్ననాటి ప్రేమవాహిని ఆనకట్ట వేసి ఏదో కొత్త ప్రవాహంలో పడి కొట్టుకుపోతోంది. ఆ పాత సంగతి గుర్తు చేసి ఆమెను బంధించగలడా? లేక ఆమె ఎన్నుకున్న మార్గంలో ఆమెను స్వేచ్ఛగా వెళ్ళిపోమ్మనడమా? ఆమె ఇష్టానికి సమాధి కట్టే అధికారం తనకెక్కడిది? తన కేవలం ఆమె మేనబావ. ఎన్నోసార్లు సుభద్ర గది వరకు వెళ్ళి అంతలోనే మళ్ళా తిరిగి వచ్చాడు. ఈసారి తను వచ్చిన దగ్గర నుంచి సుభద్ర తనని తప్పించుకొని తిరుగుతున్నది. మొదట ఎందుకో అనుకున్నాడు. ఈరోజు తన చేతులతో సుభద్ర కళ్ళు మూసినప్పుడు ఏమంది? అనుక్షణం గోపి నామస్మరణలో రోజులు వెళ్ళి వస్తున్న సుబ్బుకి తను కనిపిస్తాడా? వేడి నిట్టూర్పు వెలువడింది కృష్ణశాస్త్రి నుండి. మేడ మీద సుభద్ర టేప్ వింటోంది. అవన్నీ చవకబారు పాటలు. అమ్మమ్మ ఇంట్లో ఉంటే ఇలాంటి పాటలు విననివ్వదు. ఇప్పుడు సుబ్బుకి ఆట విడుపులా ఉంది. చిన్నగా నవ్వుకున్నాడు కృష్ణశాస్త్రి. అమ్మమ్మ తమని గురించి ఎన్నో కలలు కంది. ఆమె అల్లారి ముద్దుగా పెంచిన సుబ్బుని తనకిచ్చి పెళ్లి చేసి తన చేత ఈ అగ్రహారంలోనే ప్రాక్టీస్ పెట్టించాలనుకున్నది. అలా అయితే సుబ్బు ఎప్పుడూ ఆమె కళ్ళ ఎదురే ఉంటుందని ఆవిడ బాధ. కానీ ఇది జరుగుతుందా? వేదాంతంతో కూడిన నవ్వు వెలిగింది కృష్ణశాస్త్రి పెదవుల మీద. సుబ్బు ప్రతి చర్యను గమనిస్తున్నాడు తను వచ్చిన దగ్గర నుంచి. అవసరమైతే బంధాలు తెంచుకొని స్వేచ్ఛగా ఎగిరిపోవాలని చూస్తోంది సుభద్ర. ఎందుకో ఇంట్లో ఉండాలనిపించలేదు. వీధి తలుపు దగ్గరగా వేసి ఏటివైపుగా నడిచాడు. మధ్యాహ్నం 3 గంటల వేళ. ఈరోజే శివశంకర శాస్త్రి గారు ఆఖరి ఉపన్యాసం. ముందుగా వెళ్ళడానికి అందరూ సిద్ధపడుతున్నారు. ఇంతలో వీధిలో ఓ నీలిరంగు కారు ఆగింది. అందులోంచి ఒక 50 సంవత్సరాల పురుషుడు, అంతకంటే తక్కువ వయసున్న స్త్రీ, 20 సంవత్సరాలున్న ఓ అమ్మాయి దిగారు. ఎవరు అంటూ ఎదురెళ్లారు యజ్ఞనారాయణ దీక్షితులు గారు. మాది విజయనగరం. నా పేరు వాసుదేవరావు, వకీల్ని. ఈమె నా భార్య జానకీదేవి, నా కుమార్తె విమల అంటూ తనతో వచ్చిన వారిని పరిచయం చేశాడు. సంతోషం. నాతో ఏదైనా పని ఉండి వచ్చారా? మృదువుగా ప్రశ్నించారు దీక్షితులు గారు. కాదు, శివశంకర శాస్త్రి గారి ఉపన్యాసాలు జరుగుతున్నాయని తెలిసింది, అందుచేత వచ్చాం. దయచేయండి. సాధారణంగా ఆహ్వానించి ఉచితాసనాలు చూపించారు దీక్షితులు గారు. వాళ్ళు ముగ్గురు వచ్చి కూర్చున్నారు. ఇది తెలిసిన భద్రమ్మ గారు హడావిడిగా వీధి చావిళ్ళలోకి వచ్చారు. దీక్షితులు గారు ఆ ముగ్గురిని పరిచయం చేశారు. వారు భద్రమ్మ గారికి నమస్కరించారు. ప్రతి నమస్కారం చేస్తూ అన్నారు భద్రమ్మ గారు, వారి ఉపన్యాసం ఈ రోజుతో ఆఖరు. మీరు 4 రోజుల ముందే వచ్చి ఉండవలసింది. ఎంతో దైవజ్ఞత నిండి ఉందనుకుంటున్నారు ఆయనలో. విన్న కొద్దీ వినాలని ఉంటాయి ఆయన మాటలు, ఉత్సాహంగా అన్నారు భద్రమ్మ గారు. నాకు నిన్ననే తెలిసింది ఈ సంగతి. ఎప్పుడూ కేసులు లావాదేవీలతో కొట్టుమిట్టాడే మనసుకి కాస్త రిలీఫ్గా ఉంటుందని ఇలా బయలుదేరాను.
మా భార్యామణి గారు, నా కుమార్తె విమలాదేవి గారు కూడా నాతో పాటు సిద్ధమయ్యారు అంటూ నవ్వారు వాసుదేవరావు గారు. ఆయన ప్రతి మాటలోనూ హాస్యం వెల్లివిరుస్తోంది. ఇంతలో కృష్ణశాస్త్రి, సుభద్ర కూడా అక్కడకు వచ్చారు. మా మనవడు కృష్ణశాస్త్రి మెడిసిన్ పూర్తి చేశాడు. త్వరలోనే ఈ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టాలనుకుంటున్నాడు. మా మనవరాలు సుభద్ర విజయనగరంలోనే BA చదువుతున్నది. వీళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు చెప్పారు భద్రమ్మగారు. కృష్ణశాస్త్రి, సుభద్ర ఒకరి మొహాలు ఒకరు చూసుకుని తలలు దించుకున్నారు. మీరేం చదువుతున్నారు? విమల్ని ప్రశ్నించింది సుభద్ర. BCom పాస్ అయ్యాను అంది విమల. సశేషం.